ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. తెలంగాణ ఆంధ్ర మధ్యలో విభేదాలు రెచ్చగొట్టాలంటే ఒక ఇడుపు కాగితం అక్కర్లేదు, కల్వకుంట్ల కవిత ఉంటే చాలు. తనకేంటంటే తన ఉనికి చాచుకోవడానికి, తనకు ఒక ఐడెంటిటీ క్రైసిస్లో బతుకుతున్న కవితకి ఏదో ఒక టాపిక్ కావాలి. తనకి ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు అవసరం లేదా, వీళ్ళని ఎక్కడ లేవు కానీ పక్క రాష్ట్రంకి లేకడం మొదలుపెట్టింది. ఎలాగైతే మీ నాన్న ఇక్కడ పీక్ కట్టలేడు కానీ పక్క రాష్ట్రం వెళ్ళి గుంటూరులో పెట్టాడు చూడు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీస్ అని చెప్పి, అక్కడ పార్టీ పెడతా, ఇది పీక్ కడతా, నేను వెళ్ళిపోయి నేషనల్ చేస్తాను లెవెల్లో నీ పోకడు కూడా అలాగే ఉంది. కవిత అంటే నేను ఒక అడ్మైరింగ్ అప్రిసియేషన్తో రాజకీయాల్లోకి ఒక మహిళ వస్తుందని చెప్పి నేను ఏంటో చేసేస్తున్నాను అనుకున్నాను. చివరికి ఇడుపు కాగితంలా మిగిలిపోయింది. ఏమైంది ఈరోజు? పక్క రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడగాలంట వెళ్ళి, ఏమనంటే ఇడుపు కాగితం గురించి ఆయన బాగా తెలుస్తుందంట, భాషల్ని వెక్కిరించుకోవద్దు అని చెప్పే లైన్ ఒకటి చెప్పు వెళ్ళిపోక, నీకెందుకమ్మా ఈ పక్క రాష్ట్రంలో అని చెప్పి ఈ మాటలన్నీ. ఓకే, ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రాలు, ఓకే, డైవోర్స్ పేపర్స్, ఫైన్. దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. ఎందుకంటే నీ డైరెక్ట్ అసాల్ట్ ఏంటంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్న ఆయనకి విడాకుల పత్రాల గురించి బాగా తెలుస్తుందని చెప్పి స్లాంగ్లో అన్నావు. ఈడీ కాగితం అంటే నీ కుటుంబానికి తప్ప ఎవరికి తెలియదు, ఎస్పెషల్లీ నీకు బాగా తెలుస్తుంది అంటారు. మాకు తెలీదు ఈడీ కాగితాలు ఎలా ఉంటాయో, దాని గురించి చెప్తావా కవిత? దమ్ము సత్తా ఉందా? వాటి గురించి మనకేం ఉండదు. ఈ కాగితాలు పక్కన పెట్టు, నీ ఇన్కమ్ ట్యాక్స్ కాగితాల గురించి ఒకసారి మాట్లాడదాం. అందరూ సాఫీగా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, కానీ నువ్వు మాత్రం ఎక్కడో బ్యూటీ పార్లర్ పెట్టుకుని అది కూడా నడపలేని నువ్వు ఒక పొలిటికల్ పార్టీ పెట్టేసి కవితమ్మగా ఎదిగిపోయి నువ్వు తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అసలు బ్యాంకులతో పని లేదు, షూరిటీలతో పని లేదు, ప్రభుత్వం ఇది వస్తే ఇంకేంటి ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లే అనే లెవెల్లో ప్రామిసింగ్లు చేస్తూ ఉంటావు. నీకు ఇన్కమ్ ట్యాక్స్ కాగితాలు ఐడియా ఉన్నాయా? లిక్కర్ కుంభకోణంలో నువ్వు వెళ్ళిపోయి 6 నెలలు తీహార్ జైల్లో ఉన్నావు, చాలామందికి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చావు అక్కడ. సో తీహార్ పళ్ళెం ఎలా ఉంటుందో నీకు ఐడియా ఉంది కదా. ఇవన్నీ నీకే స్పెషాలిటీస్ ఉంటాయి. ఇలా అనిపించుకోవడం ఒక మహిళా నేతగా సబబా. ఈరోజు రాజకీయంగా ఇక్కడ ఎదగాలనుకుంటే నువ్వు ఇక్కడ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఏం తీసుకొచ్చి ఆయన కంటెస్ట్ చేస్తా అని చెప్పట్లా. అదే రీతిలో మీరు ఇక్కడ డైరెక్ట్ కంటెస్టెంట్స్. ఆయన ఏమంటున్నాడు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళని పెట్టి నేను జనసేన పార్టీని ముందు తీసుకెళ్తాను, నన్ను రమ్మని మొత్తుకుంటే నేను వచ్చాను తప్ప లేకపోతే నేను వచ్చేవాడిని కాదు అని. పోనీ ఆయన ఏమన్నా ఇక్కడ సీఎం రేస్లో ఉంటా అంటున్నారా? అక్కడే అవలేకపోయాను, ఇక్కడే అవుతాను నేను అన్నవాడు కూడా అన్నాడు. ఎయిటర్ వేయండి అన్నీ ఇక్కడ ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఈమె ఇడుపు కాగితాలు, ఈమె గోల, ప్రతి ఒక్కటి ఇంతే. నువ్వేమన్నావు? ఒక్కసారి ఇక్కడ వర్షాల గురించి మాట్లాడడం మొదలుపెట్టి నువ్వేమన్నావు, పక్క రాష్ట్రంలో సీఎం సీటుకి నీళ్ళు వస్తాయి అన్నావు. ఇక్కడ వర్షం గురించి నీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. నీకు అయినా బొమ్మ కనిపించినా కూడా నువ్వు మారలేదు. నీకు ఎలాంటి బొమ్మ కనిపిస్తే నువ్వు పక్క రాష్ట్రం మీద పడి మేసే పబ్లిసిటీ కోసం ఆపుతావు. ఇది పక్కా పబ్లిసిటీ మేయటమే, ఇంతకంటే ఏం లేదు. ఇక్కడ నువ్వు ఉంటే కాంగ్రెస్ని విమర్శించుకో, లేకపోతే మీ అన్న కేటీఆర్ని విమర్శించుకో, మీ నాన్నని తిట్టు, ముందు లాగు బయటకి. పక్కన పందికొక్కులు పెట్టుకుని మీ నాన్న అసలు రాజ్యాలు నడిపాడు, కళ్ళకు గంతలు కూర్చున్నాయా సీఎంకే అన్నా? నువ్వు ఎమ్మెల్సీగా ఎందుకు వెళ్ళావు? ఎంపీగా ఓడిపోయిన తర్వాత వీటి గురించి మాట్లాడడానికి నీకు దమ్ము సత్తా ఉండదు. ఎప్పుడు ఎంతసేపు మీ నాన్న పక్కన తిడతావు తప్ప మీ నాన్న ఎందుకు తిట్టావు నువ్వు? మా నాన్న విభేదించే పార్టీ పెట్టే కదా, కుదరవు. విభేదించి పక్కనున్న పందికొక్కలు అన్నప్పుడు హెడ్గా ఉన్న పార్టీకి ఉన్న కేసీఆర్కి ఏం తెలీదా? కళ్ళకు గంతలు కట్టుకుంటున్న ఒక ముఖ్యమంత్రి ఆయన కడుపులో పుట్టి నువ్వు పక్క రాష్ట్రం వాళ్ళని ఎక్కుతావా? అర్థం ఉందా కవిత నువ్వు మాట్లాడేది? ఇడుపు కాగితం గురించి పవన్ కళ్యాణ్ అడిగితే మీ కుటుంబాన్ని బొచ్చుడు కాగితాల గురించి అడగాలి. ఆ కాగితాల గురించి మొత్తం మీకే ఐడియా ఉంటుంది, ఎవరికి ఉండదు. ఇది ఫ్యాక్ట్. కల్వకుంట్ల కవిత ఈరోజు పొలిటికల్ అరంగేట్రం చేసిన తర్వాత నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ ఎక్స్పెక్టెడ్ షీల్ బికమ్ చీఫ్ మినిస్టర్. బట్ ఈ లెవెల్లో చూస్తే ఒక కౌన్సిలర్ని గెలిపించుకోవడం కూడా చాలా కష్టం, ఇవిడికి ఇంపాసిబుల్. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనగా మిగిలిపోయే ఈ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పేరుతో పెట్టి కేసీఆర్ 2.0 వర్షన్ నేను వచ్చింది చూడండి, ఇవిడ దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ అట్టర్ ఫ్లాప్ షో. ఎంతసేపు పక్కన మీద పడి ఏడవటం, వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రోబ్ చేయటం, జగన్ 2.0లా కనిపిస్తావు నువ్వు నాకు. యూర్ లిటరలీ యూర్ 2.0 వర్షన్ ఆఫ్ కేసీఆర్ అండ్ జగన్. వాళ్ళిద్దరూ ఓడి కూర్చున్న బ్యాచ్. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే పునాదులు ఉండవు నీకు. నీకంటూ కొత్త శైలి మార్చుకో.
పడి ఏడవకు, ఎంతసేపు పర్సనల్గా ప్రోబ్ చేయకు, సాధ్యమైనవే ప్రామిస్ చేయి, ప్రభుత్వ రంగాల్ని ముందుంచు, వాటిని అభివృద్ధిలో తీసుకెళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయి, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కడతా అని చెప్పి అత్యాసలు చూపించుకో. నీ వల్ల కానివి, నువ్వు పీక్ కట్టలేనివి, మీ నాన్నే చేయలేనివి ప్రజలకి చూపించి ఏదో మెప్పు పొంది ఓట్లు సంపాదిద్దాం అనుకుంటే నీకు కూడా గల్లా. గుర్తుపెట్టుకో. సో ఇడుపు కాగితం గురించి మాట్లాడే కవిత గురించి ఈరోజు సోషల్ మీడియాలో ఈడీ కాగితం గురించి మాట్లాడుతున్నారు. నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి తీహార్ పళ్ళెం గురించి కూడా నువ్వే చెప్పాలి, ఎందుకంటే ఎవరు వెళ్ళలేదు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ రేపితే తప్ప ఈవిడ ఎగ్జిస్టెన్స్ ఉండదా, లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా ఉంటే ఈవిడ పొలిటికల్గా మాట్లాడడానికి టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కల్లా పెట్టి మొత్తం డొల్లా మొత్తం ఏం లేదా, ఈవిడ ఎప్పటికన్నా ముఖ్యమంత్రి అవుతుందా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.